పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ బరిలో నిలవనున్నారు. ఇక రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేతగా ఉన్న చింతకాయల విజయ్ను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చలు జరగగా చివరికి అధిష్టానం ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసింది. ఈ ముగ్గురిని చంద్రబాబు ఈవేళ తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించి స్వయంగా బీఫామ్లు అందజేశారు. వారు సోమవారం నాడు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి అధికారికంగా పత్రికా ప్రకటన వెలువడింది. కాగా ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వడం తెలిసిందే. కూటమి పొత్తు ధర్మం ప్రకారం 4 స్థానాల్లో 1 జనసేనకు కేటాయించగా తమ అభ్యర్థిగా జనసేన పార్టీ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేయడం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ బరిలో నిలవనున్నారు.
ఈ అంశంపై మరిన్ని వివరాలని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసింది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ఏపీలో వచ్చేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక పక్కన 4 ఏదైతే రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవడంతో కూడా దీనికి సంబంధించి 4 స్థానాలు కూడా కూటమికి ఎదుగుతాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఒక పక్కన టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉండగా కూడా చూసుకుంటా ఉంటే దీంట్లో 4 స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన కేటాయించడం అయితేనేమి, జనసేన సంబంధించి కూడా ఒక పక్కన లింగంనేని రమేష్ ని అభ్యర్థిగా కూడా ఒక పక్కన శుక్రవారం ప్రకటించడంతో నిన్నటి రోజున నామినేషన్ కూడా వేయడం జరిగింది. మిగిలిన 3 స్థానాలకు సంబంధించి కూడా టీడీపీకి సంబంధించి ముగ్గురిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థుల్ని నిన్న రాత్రి సమయంలో కూడా ప్రకటించారు. దీంట్లో చూసుకుంటా ఉంటే ప్రధానంగా వచ్చేసేసి ఒక పక్కన స్థానా సతీష్, అంటే గతంలో ఏదైతే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో దానికి సంబంధించి ఇంకా 1.5 సంవత్సరమే ఉండటంతో కూడా అతనికి ఇవ్వడం జరిగింది. మరొకసారి కూడా అతనికి ఇచ్చి కంటిన్యూ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కూడా స్థానా సతీష్ పేరుని అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే భాష్యం రామకృష్ణ, ఇతను వచ్చేసి విద్యావేత్త. ఇతనికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి అన్ని రకాలుగా కూడా కీలకంగా పనిచేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సంస్థాగతంగా పార్టీని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి అయితేనేమి, అదే విధంగా కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తోటి కూడా సన్నిహిత సంబంధాలు ఉండటము, ఇతను వచ్చేసి పల్నాడు జిల్లాకు అమరావతి మండలానికి చెందిన వ్యక్తి కావటము, పూర్తి స్థాయిలో కూడా రాజధానికి సంబంధించి అయితేనేమి అన్ని రకాలుగా కూడా ఉద్యమానికి సంబంధించి అంతర్గతంగా కూడా పనిచేయడంతో కూడా ఇతని పేరు అయితే ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే చింతకాయల అయ్యన్న పాత్రుడి తనయుడు చింతకాయల విజయ్ యూత్ అయితేనేమి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ముందు నుంచి కూడా ఒక పక్కన దాదాపుగా 40 సంవత్సరాల పైగా కూడా ఒక పక్కన పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో అయితేనేమి అన్ని రకాలుగా కూడా పార్టీకి సేవలు చేస్తున్నాం అనేది ఇప్పటికే కూడా ఒక పక్కన అయ్యన్న పాత్రుడు కూడా ఒక వీడియోని అయితే కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి అన్ని రకాలుగా కూడా కష్టకాలంలో అన్ని రకాలుగా కూడా ఉండటమే కాకుండా డిజిటల్ విధానంలో పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించి గత కోవిడ్ సమయంలో అయితేనేమి, అదేవిధంగా ఐటీడీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ బాధ్యతలు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్ కి సంబంధించి అయితేనేమి, యువతకైతేనేమి పార్టీలో దిశానిర్దేశం చేయడంలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్, చింతకాయల విజయ్. ఈ నేపథ్యంలో కూడా ఒక పక్కన విజయ్ కూడా ఈ పేరును కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సామాజిక సమీకరణల నేపథ్యంలో అయితేనేమి ఒక పక్కన కాపు వర్గానికి, అదే విధంగా చూసుకుంటా ఉంటే కమ్మ వర్గానికి అయితేనేమి, అదే విధంగా బీసీ వర్గానికి సంబంధించి యువ నేతలకి సంబంధించి కూడా దీనికి సంబంధించి 3 నేతలను కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బీసీలకు అండగా ఉంటామనేసి వీరు చాలా వరకు పార్టీకి పటిష్టంగా పనిచేసే పరిస్థితులు కూడా ఉన్నాయనేసి ఇప్పటికే కూడా ఒక పక్కన యువగలం పాదయాత్రలో కూడా సానా సతీష్ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అంతర్గతంగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా అనేక రకాల బాధ్యతలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 3 పేర్లు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా వీరు పార్టీకి నమ్ముకుని ఉన్నారనేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళ పేర్లు అయితే ప్రకటించారు. ఒక పక్కన విజయ్ కూడా ఒక వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికైనా కూడా ఫలితం దక్కుతుందనే దానికి ఇదే నిదర్శనం అనేసి కూడా ఒక పక్కన విజయ్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. నిన్నటి రోజున ఏదైతే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా వీరికి రాజ్యసభకు సంబంధించి కూడా బీఫామ్లు అయితే తీసుకున్నారు. ఈ బీఫామ్లతో కూడా ఏదైతే రేపటి రోజున కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే రాజ్యసభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నోటిఫికేషన్ కి విడుదల చేసిన తర్వాత కీలకంగా అంటే టీడీపీలకు సంబంధించి పూర్తి చాలా వరకు కూడా సీనియర్ నేతలు కూడా పోటీ పడటం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు చూసుకుంటా ఉంటే ఒక పక్కన వరలరామయ్య పేరు కూడా పరిశీలనలకు వచ్చింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే యనమల రామకృష్ణుడు అయితేనేమి, టీడీ జనార్దన్ అయితేనేమి మహిళలకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా ఒక పక్కన అయితే చర్చ జరిగింది. కాకపోతే యువత అయితేనేమి అన్ని రకాలుగా కూడా పార్టీ పటిష్టం అయితేనేమి, విద్యావేత్తలు అయితేనేమి, సామాజిక సమీకరణలు అయితేనేమి ఈ 3 కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తేదీ అంటే రేపటి రోజున నామినేషన్ వేసిన తర్వాత 9వ రోజు స్క్రూటినీ జరిగే పరిస్థితి ఉంది. 11 వరకు 10వ తారీఖు విత్డ్రాయల్స్ అయితే ఉన్నాయి. ఈ నెల 18వ తారీఖున ఒక పక్కన ఏదైతే నామినేషన్ సంబంధించి ఓటింగ్ కూడా జరిగే పరిస్థితి. కాకపోతే రాష్ట్రానికి సంబంధించి 4 స్థానాలే ఉండటం, 4గురే పోటీ పడటంతో కూడా వీరి ఎన్నికల లాంఛనం కూడా కానుంది జ్యోతి. రాఘవేంద్ర, ముగ్గురు కూడా భిన్న రంగాలకు చెందినవారు. అంటే ఈ ఎంపికలో టీడీపీ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు? అంటే మొత్తానికి చూసుకుంటే ఒక పక్కన విద్యావేత్త, అంటే పూర్తి స్థాయిలో వీరంతా కూడా పార్టీకి అన్ని రకాలుగా అండదండలు ఉండటము,
ఒక పక్కన అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్ అయితే పూర్తి స్థాయిలో అంటే తనకు ఎప్పుడైతే ముందు నుంచి కూడా తండ్రి ఉండటం తోటి కూడా రాజకీయాల్లో ఉండటము, టీడీపీలో ఉండటం తోటి కూడా పార్టీకి మారకుండా ఉండటము, పార్టీని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి తన సొంత పార్టీ అనేసి కూడా ముద్ర వేసుకోవడానికి అయితేనేమి ముద్ర వేసే విధంగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గత కొద్ది నెలల క్రితం కూడా ఏదైతే ఇక్కడ వచ్చేసేసి విశాఖపట్నంలో కూడా కొన్ని మీటింగ్లలో కూడా బహిరంగంగా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పార్టీ కంటికి పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వేరే పార్టీలోకి ఎవరితోటి కూడా మాట్లాడాల్సిన పని కూడా లేదు. పార్టీ కోసం పనిచేస్తే ఎప్పటికైనా కూడా విలువ అయితేనేమి, గౌరవం అయితేనేమి, పదవులు కూడా దక్కుతాయని ప్రధానంగా చెప్పిన వ్యక్తి చింతకాయల విజయ్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో లోకేష్ తోటి కూడా ప్రధానంగా కూడా చూసుకుంటా ఉంటే లోకేష్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నేపథ్యంలో గతంలో నుంచి కూడా చాలా వరకు లోకేష్ తోటి యువకుడు కావడంతో కూడా లోకేష్ ఏజ్ కి సంబంధించి ఈ సమీప ఏజ్ కావడంతో కూడా యువతకు సంబంధించి పార్టీకి సంబంధించి అనేక దిశా నిర్దేశ కార్యక్రమాల్లో కూడా లోకేష్ తోటి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అభివృద్ధికి అయితేనేమి, ఐటీడీపీకి అభివృద్ధికి డిజిటల్ విధానంలో తీసుకెళ్లడానికి అయితేనేమి గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమ కేసులు పెట్టిన వాటికి దానికి సంబంధించి కూడా అరెస్టులకు కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా ఒడిదుడుకులు పార్టీ కష్టకాలంలో అయితేనేమి, పార్టీ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా దేనికి కూడా ముందుకు పడకుండా ఉండటం అయితేనేమి 2024 ఎన్నికల్లో కూడా ఒక పక్కన అనకాపల్లి పార్లమెంట్ సీటు ఆశించినప్పటికీ కూడా దీనికి సంబంధించి అనకాపల్లి సీట్ ని బీజేపీకి కేటాయించినప్పటికీ కూడా పార్టీకి అన్ని రకాలుగా కూడా ఒక పక్కన తండ్రి అడుగుజాడల్లో అయితేనేమి, పార్టీ అడుగుజాడల్లో పార్టీ నిర్దేశం చేసిన విధంగా కూడా విజయ్ పనిచేసిన నేపథ్యంలో యువకుడైన విజయ్ కూడా అవకాశం కల్పించిన పరిస్థితి. అదే విధంగా చూసుకుంటా ఉంటే సానా సతీష్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ కి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే పార్టీకి సంబంధించి యువకులానికి సంబంధించి కీలకంగా పనిచేసిన వ్యక్తి. పార్టీకి సంబంధించి ఏదైతే ఢిల్లీలో వచ్చేసేసి అనేక రకాలుగా కూడా పార్టీ పటిష్టతకి గురి చేస్తున్న పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలుగా కూడా అభివృద్ధి ఫలాలు తీసుకురావడంలో కూడా అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పార్లమెంట్ లో ఏపీకి సంబంధించిన గలం వినిపించడానికి అయితేనేమి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే తానా సతీష్ కూడా ప్రకటించారో అదే విధంగా చూసుకుంటా ఉంటే రామకృష్ణ కూడా ఇదే విధంగా కూడా పార్టీకి సంబంధించి అన్ని రకాలుగా కూడా ముందు నుంచి సన్నిహితంగా ఉండటం, ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండడం, పార్టీకి అంతర్గతంగా అయితేనేమి క్రియాశీలకంగా కూడా పనిచేయడంతో ఈ ప్రధానంగా కూడా ఈ ముగ్గురిని ఎంపిక చేశారనే కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో జరిగే ఎన్నికల్లో వీరిని లాంఛనంగా కూడా ఎన్నుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.